ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి సోదరుడితో పాటు బైక్పై ఇంటికి తిరిగి వెళ్తున్న ఆమెను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుంధతి నాయర్ ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. అరుంధతి తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. ఆమె చికిత్సకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అరుంధతి నాయర్ ట్రీట్మెంట్ కోసం సాయం చేయాలని వేడుకుంటున్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. కేరళకు చెందిన అరుంధతి నాయర్ 2014లో పొంగు ఏజు మనోహర అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విజయ్ ఆంటోనీ బేతాళుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సవిరుమాండికం, శివానందికం, పిస్తా, ఐరం, పోర్కాసురల్ తదితర చిత్రాల్లో అరుంధతి నాయర్ హీరోయిన్గా నటించింది.